సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ని. వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. సో ముందుగా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ముఖ్యమంత్రి వినేస్తం పథకం కానీ వేరే ఇతర ఏ పథకాలైనా కానీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ కంపల్సరీగా అయ్యి ఉండాలి. సో మీ ఆధార్ కార్డుకు ఈ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మీరు మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలాగో నేను ఈ వీడియో ఫుల్గా చెప్తాను. సో పూర్తిగా చూడండి. ముందుగా మీరు బ్రౌజర్ని అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, uidi.go.in అనే దాన్ని వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నా. సో మీరు బ్రౌజర్లో కానీ ఏదో ఒక దాంట్లో కానీ మీరైతే ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే కనుక ఇట్లా లింక్ అయితే వస్తుంది. సో లింక్ వచ్చిన తర్వాత దీన్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తానే మీకు ఆధార్ సర్వీస్ అనేది వస్తుంది. ఈ విధంగా ఆధార్ సర్వీస్ వచ్చిన తర్వాత మీరు మీ యొక్క మై ఆధార్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్న చెక్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ క్లిక్ ఇవ్వాలి. ఇస్తే కనుక సో నేనైతే బ్యాంక్ మ్యాపింగ్ అనేది వెళ్తుంది. ఇక్కడ వెళ్తున్న తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఫార్మాట్ అంతా ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఆధార్ లింకింగ్ అని ఉంటుంది. సో దాంతోపాటు మీకు ఇక్కడ చెక్ ఆధార్ ఆర్ వర్చువల్ ఐడి అండ్ బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్ ఇన్ ఎన్పిసిఐ మ్యాపర్ అని ఉంటుంది. మీరు ఎన్పిసిఐ మ్యాపర్ కాకపోతే కనుక మీ బ్యాంక్ అకౌంట్కి మీరు ఏం చేయాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు ఉందో ఆ బ్యాంకులోకి వెళ్ళేసి మీరు మీ ఆధార్ కార్డ్ని ప్రూఫ్గా కాకుండా ఎన్పిసిఐ పేమెంట్ సర్వీస్ కోసమని మీరు వాళ్ళు చెప్పి మీకు ఆధార్ నెంబర్ని అప్డేట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు మీ యొక్క ఆధార్ అనేది మీ బ్యాంకుతో ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయబడుతుంది. సో విధంగా చేసిన తర్వాత మీరు మీ యొక్క ఆధార్ వచ్చేసి మీ యొక్క బ్యాంకుకి స్టేటస్ అంటే మీ యొక్క లింక్ అయిందో లేదో తెలుసుకోవడము. ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఆధార్ 12 నెంబర్ యొక్క ఆధార్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాలి. సో నేను వచ్చేసి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంది కదండి. సో సెక్యూరిటీ కోడ్లో వచ్చేసి పక్కన కనిపిస్తుంది, ఈ బాక్స్లో కనిపిస్తుంది, మీ యొక్క సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే కనుక సెక్యూరిటీ కోడ్ని మరీ తిరిగి ఇక్కడ ట్రై అగైన్ ఉంటుంది. సో దాన్ని కొట్టేసి మీరు మళ్ళీ కోడ్ని అయితే మార్పు చెందుతుంది. సో మీరు మార్పు చెందిన కోడ్ని మీరు మళ్ళీ ఈ విధంగా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ అనే దాన్ని క్లిక్ ఇస్తే కనుక మీ మొబైల్కు రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం అనేది వెళ్తుంది. సో జస్ట్ నేను ఇక్కడ వచ్చేసి ఎంటర్ అని తప్పు కొట్టాను. సో మరీ టైప్ చేస్తాను నేను. ఈ విధంగా సెక్యూరిటీ కోడ్ని పక్కనే ఉన్న సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ ఇవ్వాలి. ఈ విధంగా సెండ్ చేస్తే కొన్నిసార్లు అయితే సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. సో కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా మీరు అవేవి పట్టించకుండా మీరు మళ్ళీ ప్రయత్నం చేయండి. సో విధంగా వచ్చిన తర్వాత మీరు మరీ ఓటీపీ సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా సెండ్ ఓటీపీని దాన్ని ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తే కనుక మీకు వచ్చేసి ఓటీపీ సెండ్ టు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. సో మీ యొక్క ఆధార్ నెంబర్కు ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో మీరు మీ యొక్క మొబైల్ని ఓపెన్ చేసుకొని ఆ ఓటీపీని ఇక్కడ పక్కనే కనిపిస్తున్న బాక్స్ దగ్గర ఓటీపీని ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీని ఇక్కడ లాగిన్ ఉంది కదండి, లాగిన్ దగ్గర ప్రెస్ చేయండి. మీ యొక్క బ్యాంక్ అనేది మ్యాపింగ్ అయిందో లేదో చూపిస్తుంది. ఈ విధంగానే టిక్ మార్క్ పడితే కనుక మీరిచ్చిన ఎన్పిసిఐకి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్తో
లింక్ అప్ అయిందని అర్థం. ఈ విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా పక్కనే ఉంటుంది. సో మీరు చెక్ చేసుకోండి. ఈ విధంగా లింకింగ్ స్టేటస్ కూడా మీకు లింక్లో ఉందా లేదా కూడా చూపిస్తుంది, యాక్టివ్లో ఉంది. సో బ్యాంక్ యొక్క లింక్ ఎప్పుడు మీ యొక్క బ్యాంక్ లింక్ అయింది కూడా చూపిస్తుంది. ఈ విధంగా మీ యొక్క బ్యాంక్ నేమ్ కూడా ఈ విధంగా మీకైతే కనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ను లింక్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలాగో. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మనీ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.